శ్రోతలందరికీ నమస్కారం. నా పేరు స్వాతి. ఈరోజు చందమామ కథలు 65వ సంచిక నవంబర్ 1952లోని 8వ కథ మర్యాద నిలిచింది. అనంతపురంలో అశ్వత్థనారాయణ అనే సావుకారు, భూపతి అనే కాపు ఉండేవారు. భూపతి ఒకనాడు సావుకారిని 25 రూపాయలు చేయబదులు కోరుతూ 4 రోజుల్లో బాకీ తీర్చేస్తాను అని అన్నాడు. సావుకారు సరేననిచ్చాడు. భూపతి చెప్పిన గడువు 4 రోజులకు కాదు, 4 ఏళ్ళు గడిచినాయి. బాకీ తీర్చలేదు. ఇదిగో ఇస్తాను అదిగో ఇస్తాను అంటూ జరుపుకొచ్చాడు. సావుకారు ఆశ వదులుకొని వాడెప్పుడైనా కనబడినా అడగటమే మానివేశాడు. మరికొంతకాలానికి ఒకనాడు సావుకారు ఊళ్ళో ఎక్కడికో వెడుతుంటే టపా బంట్రోతు ఎదురై టెలిగ్రామ్ అందించాడు. తక్షణం బయలుదేరి రావాల్సిందే అని అతగాడి బావమరిది వాళ్ళ ఊరు నుంచి ఇచ్చిన తంతి అది. సరిగ్గా అదే సమయాన అనంతపురం నుంచి ఆ గ్రామానికి వెళ్ళే బస్సు కూడా వచ్చి నిలిచింది. అది తప్పితే మళ్ళీ బస్సు లేదు. జేబులో చూసుకుంటే 1 రూపాయ కొంత చిల్లర ఉంది. బస్సు ఛార్జీ మట్టుకు చాలు. వెళ్ళేది అత్తవారిల్లు కనుక ఇబ్బంది ఉండదు అనుకొని అతడు ధైర్యం చేసి ఎక్కేశాడు. చిత్రం, ఆ బస్సులోనే భూపతి కూడా ఉన్నాడు. ఎక్కడికంటే ఎక్కడికి అని ప్రశ్నించుకున్నారు వాళ్ళిద్దరూ. భూపతి యథాప్రకారం మీ సొమ్ముకి భయం లేదు సుమండి, ఇచ్చేస్తాను అని అన్నాడు. అందుకు సావుకారు, ఎప్పుడో కాదు, ఏముంటే అదే ఇప్పుడు ఇయ్యి, నేను తలవని తలంపుగా బస్సు ఎక్కి వెళ్తున్నాను, చిల్లర కొద్దిగా ఉంది అన్నాడు. ఒక్క కాని కూడా లేదు అని ఒట్టు వేసుకున్నాడు భూపతి. బస్సు మంచి జోరుగా పోతుంది. దారిలో డ్రైవర్ చటుక్కున బస్సు ఆపాడు. ఆపటంతో అటునుంచి 5 ఇటునుంచి 5 చెట్ల చాటు నుంచి పరిగెత్తు వచ్చి బస్సులో చొరబడ్డారు. ఎక్కడి వాళ్ళెక్కడే ఉండండి, కదిలితే పిస్తోలు పేల్చేస్తాం, డబ్బు దశకం అంతా బయటకు తీయండి అని గద్దించారు. అందరూ తమ తమ సొమ్ముల్ని పైకి తీశారు. అందరిలోకి నిర్విచారంగా ఉన్నవాడు ఒక్క అశ్వత్థనారాయణే. బస్సు ఛార్జీ రూపాయి పోను, జేబులో 1 పదనాలే మిగిలింది. ఆ చిల్లర పైకి తీసి సిద్ధంగా ఉంచుకొని పక్కనున్న భూపతితో, నువ్వు నాకన్నా అదృష్టవంతుడివోయ్, నీ వద్ద 1 దమ్మిడి కూడా లేదాయే అంటూ యథాలాభంగా వాడి ముఖం కేసి చూశాడు. భూపతి మాట్లాడలేదు. దొంగలు దోచుకుంటూ వస్తున్నారు. మరో నిమిషానికి తన వంతు కూడా వస్తుందే. 1, 2 కాదు, దగ్గర 25 రూపాయలున్నాయే అని భయపడ్డాడు. ఏం తోచిందో గాని చటుక్కన బొడ్డు కొంగులో ఉన్న 5 రూపాయల నోట్లు 5 తీసి సావుకారు చేతిలో పెట్టి, లెక్క చూసుకోండి, మీకు ఇవ్వాల్సిన బాకీ 25 ఇచ్చేశాను, రుణం తీరిపోయింది అని అన్నాడు. నిర్ఘాంతపోయాడు సావుకారు. తన 10 అన్నాలతో పాటు ఆ 25 రూపాయలు కూడా చేర్చి దొంగలు తన దగ్గరికి రావడంతోనే ఇచ్చేశాడు అశ్వత్థనారాయణ. అందరినీ దోచుకోవడం అయింది. ఒక్క భూపతే మిగిలాడు. నా దగ్గర కాని కూడా లే అన్నాడు ధైర్యంగా. దొంగలు నమ్మలేదు. ఏమీ లేకుండా ఎలా ప్రయాణం చేస్తున్నావు అని నిలదీసి అడిగి 4 ఉతికారు. ఇదంతా కల్లారా చూస్తున్న సావుకారు, అదునుకు అప్పు తీర్చి నా మానం కాపాడాడు భూపతి అనుకొని సంతోషించాడు. ఈ కథ రాసినవారు పి. కైలాసం, వెల్లటూరు. ఇలాంటి మరెన్నో కథలు వినాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.